క్రెడిట్ కార్డ్ తోటి ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అదే రేంజ్ లో డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డ్ ని ఎలా యూజ్ చేయాలి అనేది చాలా వరకు చాలా మందికి తెలియదు కరెక్ట్ గా. క్రెడిట్ కార్డ్ లో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్, చార్జెస్, అదేవిధంగా దాని వలన వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ తెలియకుండా క్రెడిట్ కార్డ్ ని చాలా మంది యూజ్ చేస్తుంటారు. ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్ వలన ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి, క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేయడం సరిగ్గా తెలియకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ వలన మెయిన్ గా 5 డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ స్పెండింగ్. మనము క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంది కదా అని ఓవర్ స్పెండ్ చేస్తుంటాం. అసలు ఆ క్రెడిట్ కార్డ్ బిల్ ని ఫ్యూచర్ లో కడతామో లేదో, మన దగ్గర ఫ్యూచర్ లో డబ్బులు ఉంటాయో లేదో అని తెలియక ఓవర్ స్పెండ్ చేస్తుంటాం. అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేకుండా ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనల్ని బిహేవ్ చేసేలాగా చేస్తుంది. సో ఓవర్ స్పెండ్ చేయడం వలన క్రెడిట్ కార్డ్ బిల్ అనేది ఎక్కువ అవుతా ఉంటుంది. ఆ బిల్లు కట్టకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సెకండ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ లో మినిమం అమౌంట్ డ్యూ అనే ఒక ట్రాప్ ఉంటుంది. మినిమం అమౌంట్ డ్యూ అంటే ఏంటంటే మన క్రెడిట్ కార్డు బిల్లులో 5% అమౌంట్ని మినిమం అమౌంట్ డ్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ బిల్లు 1 lakh రూపీస్ ఉందనుకోండి. ఆ 1 lakhలో 5% అంటే 5,000 రూపీస్. అయితే బ్యాంక్స్ ఏమంటాయంటే ఈ 5,000 రూపీసే కడితే సరిపోతుంది అని చెప్తాయి. మీరు ఆ 5,000 రూపీసే కట్టారనుకోండి, మిగతా 95,000 మీద మీకు ఫైనాన్స్ ఛార్జెస్ లేదా ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి పడుతుంటాయి. థర్డ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఛార్జెస్. ఈ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి అప్ టు 48% పర్ యానం గా ఉంటాయి. ఈ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి ఈవెన్ కాంపౌండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం గనక మన క్రెడిట్ కార్డ్ బిల్లుని కట్టకపోతే ఎంత అమౌంట్ అయితే కట్టమో ఆ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి కాంపౌండ్ అవుతూ ఆఖరికి క్రెడిట్ కార్డ్ బిల్ అనేది మీరు కట్టలేని పరిస్థితి వరకు వెళ్తుంది అనమాట. ఈ రేంజ్ లో ఇంట్రెస్ట్ ఛార్జెస్, క్రెడిట్ కార్డ్ మీద ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఫోర్త్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ మీద ఉండే ఫీజు, లైక్ క్యాష్ అడ్వాన్స్ ఫీ, ఓవర్ లిమిట్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ, యాన్యువల్ ఫీ, ఇలా ఎన్ని ఫీజులు ఉన్నాయనేవి తెలియకుండా మనము క్రెడిట్ కార్డ్ ని వాడుతూ ఉంటాం. మనము క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు మన స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే దాంట్లో క్లియర్ గా చూపిస్తుంది మనకు మన క్రెడిట్ కార్డ్ మీద ఎటువంటి ఫీజులు అనేవి పడుతున్నాయనేది. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు ఎటువంటి ఫీజులు పడుతున్నాయి అనేవి మినిమం తెలుసుకోవాలి. లైక్ యాన్యువల్ ఫీ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీ, ఏదైనా ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నప్పుడు ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, అదేవిధంగా మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు పట్టకపోతే లేట్ పేమెంట్ ఫీ లాంటివి ఎంత పడతాయి అనేవి అన్నీ తెలుసుకుంటే కొంచెం మీకు అర్థమవుతుంది క్రెడిట్ కార్డ్ని ఎలా స్పెండ్ చేయాలి, క్రెడిట్ కార్డ్ని ఎలా యూజ్ చేయాలి, ఓవర్ స్పెండ్ చేయకుండా ఎలా వాడాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉండాలి అనేది మీకు అర్థమవుతుంది. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి మీ యొక్క సిబిల్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఎందుకు డ్రాప్ అయిపోతుంది అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం తెలవక ఓవర్ స్పెండ్ చేసి ఆ బిల్లుని కట్టకపోతే బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మీరు లేట్ పేమెంట్ చేసినట్టు లేకపోతే బిల్లు కట్టనట్టు సిబిల్ కి రిపోర్ట్ చేస్తాయి. అలా సిబిల్ కి రిపోర్ట్ చేసినప్పుడు మీ యొక్క సిబిల్ అనేది వెంటనే ఒకేసారి 90-100 పాయింట్స్ అలా డ్రాప్ అయిపోతుంది. అలా డ్రాప్ కావడం వలన మీరు నెక్స్ట్ టైం మళ్ళీ సిబిల్ స్కోర్ పెంచుకోవాలనుకున్నా కానీ మీరు పెంచుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇంకా ఈ సిబిల్లో లేట్ పేమెంట్స్, ఇంకా రిటర్న్ ఆఫ్ రీమార్క్స్, లేకపోతే సెటిల్మెంట్ లాంటి కొన్ని రీమార్క్స్ కనుక ఉన్నట్లయితే నెక్స్ట్ టైం మీరు ఏదైనా కొత్త లోన్ అప్లై చేసినా కానీ, క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా కానీ ఆల్మోస్ట్ అన్ని రిజెక్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే బ్యాంక్స్ అనేవి మీ యొక్క సిబిల్ డేటాని వెరిఫై చేస్తారు. వెదర్ మీరు ఎప్పుడైనా పాత క్రెడిట్ కార్డ్ బిల్స్ని లేట్ పేమెంట్ ఏమైనా చేశారా, లేకపోతే రిటర్న్ ఆఫ్ రీమార్క్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే సెటిల్మెంట్స్ ఏమైనా చేసుకున్నారా, అలాంటివన్నీ వెరిఫై చేసి మీకు క్రెడిట్ కార్డ్ని లేదా లోన్ని కానీ ఇష్యూ చేస్తుంటారు. సో ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోవడం వలన, ఇలాంటి రీమార్క్స్ ఉండడం వలన నెక్స్ట్ టైం ఎటువంటి క్రెడిట్ ప్రోడక్ట్ అయినా కానీ మీకు ఎలిజిబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఈవెన్ మీకు ఒకవేళ లోన్ ఇచ్చినా కానీ ఆ లోన్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి మీకు ఇస్తుంటారు అనమాట. అయితే క్రెడిట్ కార్డ్ ని సరిగ్గా యూజ్ చేయడం తెలిస్తే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. కానీ చాలా మంది క్రెడిట్ కార్డ్ ని ఎలా యూజ్ చేయాలి, దాంట్లో ఉండే ఛార్జెస్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేవి ఎవరు చదువుకోరు, లేకపోతే అర్థం చేసుకోరు. దానివలన చాలా ప్రాబ్లమ్స్, ఇంతకుముందు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. సో ఇక మీద అయినా కానీ మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ ని సరిగ్గా యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో దట్ నేను ఇంతకుముందు చెప్పిన ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయరని నేను అనుకుంటున్నాను. సో ఇది టోటల్ గా క్రెడిట్ కార్డ్ సంబంధించిన డిసడ్వాంటేజెస్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.